బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేసింది. దాదాపు 22 పాకిస్తాన్ సైనికుల్ని హతం చేసినట్టుగా కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ప్రావిన్స్లోని మాంగ్చూర్ అనే ఒక ప్రాంతాన్ని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం కూడా తన కైవసం చేసుకుంది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా తను దోచుకుంటుంది. పాకిస్తాన్కి సంబంధించిన ఆ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఆ కార్యాలయాలన్నింటిలో కూడా వాటిపైన దాడి చేసి మొత్తం కూడా ఒక బ్లాస్ట్ని అయితే అక్కడ సృష్టించి వాటిని వాళ్ళ స్వాధీనం చేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. దాదాపు 22 మంది పాకిస్తాన్ సైనికులు మాలిపోయాడు. అక్కడ పాకిస్తాన్ ఎక్కడైతే ఈ ప్రావిన్స్ దగ్గర పాకిస్తాన్కి సంబంధించి ఆ ఆర్మీ ఉంటుందో అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి పెద్ద యుద్ధం జరగబోతుందని ఆ ఆర్మీ అంతా కూడా ఈ ఎల్ఓసి దగ్గరికి రావడం, ఇదే సరైన టైం అని చూసి పాకిస్తాన్కి సంబంధించిన బలోచిస్తాన్ అంటే రెండు కూడా ఒకటే. ప్రజెంట్ బలోచిస్తాన్ పాకిస్తాన్ రెండు దేశాలుగా విడబోతున్నాయని, బలోచిస్తాన్ పాకిస్తాన్తో కలవడానికి ఇష్టం లేదు, అందుకనే వాళ్ళు సెపరేట్గా ఒక దేశం కోరుకుంటున్నారు, అందుకనే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్తో ఫైట్ చేస్తుందని ఈ వార్తలన్నీ కూడా మనం వింటున్నాం. అయితే మరి బలోచిస్తాన్ అటాక్ మామూలుగా చేయట్లే, పాకిస్తాన్ ఆర్మీ సైనికుల తలల్ని తీసి వేలాడదీస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ఆదిత్య లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి. ఒక పక్క ఇండియాతో ఒక పెద్ద వార్ జరగబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటే, మరొక పక్క పాకిస్తాన్ని బలోచిస్తాన్ అతి దారుణంగా హతమార్చి వాళ్ళ ఆర్మీ సైన్యాన్ని హత్యలు చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైపోయింది. ఒకవైపేమో ఇండియా అంటే దౌత్యపరంగా లేకుంటే వాణిజ్యపరంగా ఆర్థిక పరంగా దెబ్బతీసేసింది, సింధు నది జలాల్ని ఆపేసింది, ఈ రకంగా ముప్పు తిప్పలైతే పాకిస్తాన్ ని పెట్టింది ఒకవైపు. మరోవైపు వాళ్ళ దేశంలో ఉన్న మిలిటెంట్లు అయిన బలూచిస్తాన్ వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. తాజాగా తుర్బర్ దుక్కిలో ఆర్మీ కాన్వాయ్ల పైన ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. సో చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే 6 బిఎల్ఎఫ్ ఫైటర్స్ కూడా మరణించడం జరిగింది. అయితే మరో ప్రాంతంలో ఈ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కూడా చోటు చేసుకుంది. కొన్ని పట్టణాల పైన ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు కూడా సాధించింది. ఈ రకంగా ఒకవైపేమో బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ మీద దాడులు చేయడం, మరోవైపు భారత్ ఏమో ఉగ్రదాడికి దీటుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని దాన్ని అంటే ఆర్థిక పరంగా దెబ్బతీసే విధంగా చేయడం, ఈ రకంగా మొత్తం కూడా పాకిస్తాన్ ముప్పు తిప్పలు అయితే పెట్టడం చూస్తున్నాం. సో అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది దీని పట్ల అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు, ఏం చేయాలి అని చెప్పేసి. ప్రెసెంట్ పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్క ఇండియా వారిపైన యుద్ధం ప్రకటిస్తే ఇండియాతో ఎలా యుద్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్న టైంలో ఒక పక్క బలోచిస్తాన్ వెనక్కి నుంచి వెన్నుపోటు పొడుస్తుంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కి కవాజాకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి అసలు అర్థం కావట్లేదు. నిజానికి వీళ్ళు ఆ బలోచిస్తాన్ ఆర్మీ ఎక్కడ వీళ్ళని లిబరేషన్ ఆర్మీ వేసేస్తారు, అంటే వీళ్ళని ఎక్కడ హతమారుస్తారని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా దాక్కుంటున్నారు. ఇది కూడా వాళ్ళ న్యూస్ ఛానల్స్లోనే వస్తున్నాయి న్యూస్. ఎక్కడ ఆ బలోచిస్తాన్ ఆర్మీకి వీళ్ళు ఎక్కడ దొరికితే వాళ్ళు వీళ్ళని అంతం చేస్తారనే భయంతో వీళ్ళు దాక్కుంటున్నారు. పైగా మనకి మాత్రం వీళ్ళు సల్లు కబుర్లు ఏం చెప్తున్నారంటే ఇండియాతో యుద్ధం కోసం మోటివేషనల్ స్పీచ్లు ఇస్తున్నారు, ఇండియాతో యుద్ధం కోసం భారీగా కుట్ర పన్నుతున్నారు, సన్నాహాలు చేస్తున్నారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు బలోచిస్తాన్ పాకిస్తాన్లో ఒక భాగం. ఆ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ సైనికులతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న బలగాలు చాలా తక్కువ, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తక్కువ. అలాంటిది వాళ్ళే ఎదురు దాడి మరి చేసి పాకిస్తాన్ సైనికుల్ని చంపేస్తున్నారంటే పాకిస్తాన్ ఎంత దరిద్రమైన పొజిషన్లో ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య, వివరించండి. అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ముక్కలు కాబోతుందా అన్నట్టుంది. ఒకవైపు ఏమో బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ మొత్తం పాక్ ప్రభుత్వం సైన్యంతో భీకరమైన దాడులకు దిగడం చూస్తున్నాం. అంటే బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. మరోవైపు ఏంటి, భారత్ దేశమేమో ఈ పిఓకే ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకునేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక పిఓకే ప్రజలు కూడా తాము భారత్ లోనే కలుస్తామని ఎప్పటి నుంచో కూడా డిమాండ్లు ఆందోళన చేస్తున్నారు. ఈ విధంగా పాకిస్తాన్ ని ఇటు పిఓకే భారత్ అండ్ అటు బలూచిస్తాన్ గా వాళ్ళు మిలిటెంట్లు చీల్చడానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ విధంగా పాకిస్తాన్ ఏమన్నా ముక్కలయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇది పాసిబుల్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే మన పిఓకేని మనం సొంతం చేసుకునే ఒక సువర్ణ అవకాశం దొరికిందని చెప్తున్నారు. అటు బలూచిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు కాబట్టి స్వతంత్ర దేశం కోసం వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఛాన్స్ ఈ సిచ్యువేషన్ లో అని కూడా అంటున్నారు. సో మరి ఏమన్నా ముక్కలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చూడాలి, తొందరలో తెలిసిపోతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ప్రావిన్స్ లోని రహీమాబాద్ అనే ఒక బ్రిడ్జ్ దగ్గర
లిబరేషన్ ఆర్మీ ఒక పెద్ద బాంబుని పేల్చింది. కొంతమంది సైనికులు చనిపోయారు. అలాగే మరికొంతమంది సైనికులు పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, ఆ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బలోచిస్తాన్ వాళ్ళకే దొరికారు. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ బట్టలు విప్పించి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి పాకిస్తాన్‌కి కబురు పంపించారు. మీరు మర్యాదగా మా మాట వింటారా? సరే, సరే. లేదంటే మాత్రం ఇలానే మీ ప్రతి ఒక్క ఆర్మీ సైనికుడికి ఇదే గతి జరుగుతుంది. అలాగే ఏదో ఒక రోజు మీ ఆసిఫ్ మునీర్ తలను కూడా మేము తీసేస్తాం, తీసుకెళ్ళిపోతాం అంటూ కూడా లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి పూర్తిగా అతను ఏం మాట్లాడాడో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాకిస్తాన్ అలాగే చైనా ఈ 2 దేశాలు కూడా బలోచిస్తాన్‌లో ఉన్న వనరులన్నీ కూడా దోచుకుంటున్నాయి. ఇక్కడ ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. అందుకే మేము స్వాతంత్ర దేశాన్ని కోరుకుంటాం అంటూ కూడా అతను మాట్లాడడం జరుగుతుంది. అవును, చైనా, పాకిస్తాన్ కలిసి నిజంగానే ఈ బలోచిస్తాన్‌లోకి సంబంధించిన చాలా కూడా భూమిలో వస్తున్న అవన్నీ కూడా ఆళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అతను ఏం మాట్లాడాడో ఒకసారి మనం క్లియర్‌గా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. సో ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్, బలోచిస్తాన్ విడిపోవాల్సిందే. బలోచిస్తాన్ మాకు ఇండిపెండెంట్‌గా మాకొక కంట్రీ కావాల్సిందే. మేము స్వాతంత్రం కోరుకుంటున్నాం. పాకిస్తాన్ నుంచి మేము విముక్తిని కోరుకుంటున్నాం. ఇన్ని రోజుల పాటు మేము పాకిస్తాన్‌లో కలిసి ఉండటం మా దురదృష్టకరం. కాబట్టి బలోచిస్తాన్ మేము బలంగా ఉన్నాం, బలపడతాం. మా ప్రాణాలైనా సరే మేము తెగించి మేము ఖచ్చితంగా బలోచిస్తాన్ని సాధిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక పక్క పాకిస్తాన్ ఏమో ఇండియా మీదకి మేము మిసైల్స్ పంపిస్తున్నాం, అవి పంపిస్తున్నాం. మా దగ్గర ఇన్ని జెట్స్ ఉన్నాయి, ఆయుధాలున్నాయి, అణుబాంబులున్నాయి, 170 అణుబాంబులున్నాయి, 175 జెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఆర్మీ సైనికుల్ని కాపాడుకోలేకపోతుంది. అలాగే ఆ బలోచిస్తాన్ ఎవరైతే ఉన్నారో లిబరేషన్ ఆర్మీకి భయపడి పాకిస్తాన్ సైనికులు ఒక పక్క భారత్‌తో యుద్ధం చేయాలి, మరొక పక్క బలోచిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయాలి, మరొక పక్క ఆఫ్ఘనిస్తాన్ తలిబాన్లతో యుద్ధం చేయాలి. మా వల్ల కాదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి, బతుకుంటే చాలు అని వాళ్ళు వాళ్ళ జాబులకి రిజైన్ చేసి, రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. సో పాకిస్తాన్ మొత్తం కూడా ఫినిష్. పాకిస్తాన్ అనేది ఇక ప్రపంచ పటంలోనే కనిపించదు. ఒకవేళ ఆ బలోచిస్తాన్ మిగతా పాకిస్తాన్‌ని కూడా దోచుకుంటే కూడా మనం ఏమీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతాలనే, ఆ ప్రావిన్స్‌లో ఉన్న ఆ ప్రాంతాలనే బలోచిస్తాన్ దోచుకుంటుందంటే పాకిస్తాన్ ఎలాంటి స్థితిలో ఉందో మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. వీళ్ళకి మాటలు తప్ప చేతలకు రావు. అందుకనే వాళ్ళ తలలు దాచుకుంటున్నాడు. ఈ ఆసిఫ్ మునీర్ బంకర్‌లో దాక్కున్నాడు. ఈ కవాజా మినిస్టర్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా లండన్‌లో పెట్టేసాడు. ఎక్కడో కూర్చుని ఒక జూమ్ మీటింగ్‌లో కొన్ని కూతలైతే కూస్తున్నాడు. ఈ కవాజా ఎవరైతే ఉన్నాడో వీడు పెద్ద కాజాగాడు. వీడు మాటలు తప్ప ఏం చేయలేడు. అలాగే ముఖ్యంగా ఈ కవాజాకి సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఇండియాలో పెరుగుతున్న పాకిస్తాన్ పెంపుడు కుక్కలు, నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. కవాజ్ వల్ల ఏం కాదు, కవాజా పెద్ద కాజా నిజానికి. ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి, ఇవి ఉన్నాయంటూ మా సింధు నదిని పేల్చేస్తాం మేము, డ్యాములు కడితే ఇండియా వల్ల అంతు చూస్తాం, దాన్ని యుద్ధంగానే మేము పరిగణనలోకి తీసుకుంటాం. మోదీ తల తీసుకెళ్తే అక్కడ వేలాడదీస్తాం. ఈ భారతదేశంలో ఉన్న హిందువులు అందరి రక్తం ఆ సింధు నదిలో పారేస్తామంటూ కూడా అతను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళనే ఎదుర్కోవడం రాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా బలోచిస్తాన్ అక్కడ ఏం చేస్తుందో. సో ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ పాకిస్తాన్‌కి సంబంధించిన ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఆసిఫ్ మునీర్ అలాగే కవాజా, వీళ్ళ నాయకత్వం వల్ల, వీళ్ళ పిరికితనం వల్ల అమాయకపు ఆర్మీ ప్రజలైతే చనిపోతున్నారు. అందుకనే వాళ్ళు ముందుగానే గ్రహించి అక్కడికి రాజీనామా చేసి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మరి ఏమవుతుందో చూడాలి. పీఓకే కూడా మన ఇండియాకి దక్కబోతుంది. దాన్ని ఎట్లయినా సరే మనం స్వాధీనం చేసుకుంటాం. అలాగే ముఖ్యంగా జాబర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసి గతంలో